कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా పిఠాపురంలో ఉన్న ప్రముఖ శ్రీ దత్తాత్రేయుల వారి పీఠాన్ని సందర్శించడం కోసం మేము హైదరాబాద్ నుంచి కాకినాడకి వెళ్ళే గౌతమి ఎక్స్ప్రెస్ని ఎక్కి కాకినాడకి ముందు 4 కిలోమీటర్ల ముందున్న స్టేషన్ సామర్లకోటలో దిగాం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. సామర్లకోట నుంచి పిఠాపురం 12 కిలోమీటర్లు. సామర్లకోటలోనే శివుని యొక్క పంచారావంలోని ఒక ప్రముఖ క్షేత్రం కూడా ఇక్కడ ఉంది. ఇంకా సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి పిఠాపురం వైపుకి మా ప్రయాణం మొదలైంది. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో శ్రీ శ్రీ దత్తాత్రేయుల వారి పీఠం ఉండటం అనేది ఎన్నో జన్మల అదృష్టం. ప్రముఖ పిఠాపురం కుక్కటేశ్వర స్వామి ఆలయం ఇదే. ఈ ఆలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో బస్ సెంటర్ ఉంటుంది. అక్కడే మేము టిఫిన్ చేసి శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి వెళితే అక్కడి కార్యవర్గం కొత్తగా కట్టించిన ఉచిత వసతి గృహాల్లో మాకు బస చేయడానికి రూమ్లు ఇచ్చారు. వేణుగోపాల స్వామి ఆలయం పక్కనే ఈ వసతి గృహాలుంటాయి. కేవలం 100 అడుగుల దూరంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారి దత్తపీఠం అక్కడ కొలువై ఉంది. చూస్తూ చూస్తూ మేము దత్తపీఠానికి చేరుకున్నామనే సంతోషంకి అవధులు లేకుండా ఉంది. ప్రయాణం అలసట పోవడానికి కొద్దిగా విశ్రాంతి తీసుకుని మీ అందరం ఫ్రెష్ అప్ అయ్యాం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారు కట్టించిన ఉచిత వసతి గృహాలు ఎంతో బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆధ్యాత్మికతనం నిండుగా పుష్కలంగా ఒట్టిపడేలాగా ఉన్నాయి. ఈ యొక్క వసతి గృహాల నుంచి 100 అడుగుల దూరంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారి దత్తపీఠానికి మేం బయలుదేరుతున్నాం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీ శ్రీ దత్తాత్రేయుల వారి పీఠం గుమ్మం ఎదురుగా గోమాత తన బిడ్డకు పాలు ఇయటం అనేది, అది మేము దర్శించుకోవటం అనేది ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాం. ఏకంగా అది దత్తాత్రేయుల వారి రూపంగా భావిస్తున్నాం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. మా అమ్మ శ్రీమతి యశోధర గారు గోమాతకి అట్టుపండు తినిపించమని చెప్పారు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, 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 దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా,
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారు దత్తాత్రేయులు వారి పల్లకీ సేవని నిర్వహిస్తుంటారు. 500 రూపాయల టోకెన్ తీసుకుని భక్తులు ఎవరైనా ఈ యొక్క పల్లకీ సేవల్లో పాల్గొనవచ్చు. శ్రీ శ్రీ దత్తాత్రేయులు వారి భజనలు పల్లకీ సేవల్ని వీక్షించే బంగారు క్షణాలు మా జీవితంలో, మాతో పాటు యశోధర టీవీ ప్రేక్షకులందరికీ. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారు రోజు నిత్య అన్నదానాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. వచ్చిన భక్తులందరికీ ఎంతో ప్రేమగా, ఎంతో భక్తిగా అన్నదానాన్ని చేస్తున్నారు. ఈ యొక్క ప్రసాదాన్ని మాకు అందరికీ దక్కటం అనేది ఎంతో పుణ్యం మరియు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మన అందరం ధ్యానిద్దాం, ప్రేమగా ధ్యానిద్దాం, భక్తిపూర్వకంగా ధ్యానిద్దాం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ శ్రీ దత్తాత్రేయులు వారిని పిఠాపురం పీఠంలో దర్శించుకుని మేము హైదరాబాద్కి తిరుగుముఖం ప్రయాణం మొదలుపెట్టాం. కాకినాడలోని ఎంతో ప్రతిష్టం పొందిన కాజా స్వీట్ని ప్రముఖ కోటయ్య స్వీట్లో కొనుక్కున్నాం. పేరుకు తగ్గట్టే ఎంతో రుచిగాను, ఎంతో హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్న స్వీట్ షాపు కోటయ్య స్వీట్ షాప్. పిఠాపురంలో మా చిన్న గారు మొత్తం అంతా తిప్పారు, చాలా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేసాం. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పిఠాపురంకి చిన్నని కాంటాక్ట్ చేయండి, నేను నంబర్ పెడతాను. తప్పకుండా హ్యావ్ ఎ గ్రేట్ టైం. చిన్న ఓకేనా? ఓకేనా, థ్యాంక్ యూ బాయ్.